సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రుస్తుంబాద్లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రుస్తుంబాద్లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శబరిమల సంప్రదాయం మేరకు ప్రారంభమైన ఈ ఉత్సవాలు 50 రోజుల పాటు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు ప్రతిరోజు అయ్యప్ప మాలధారులకు ఉదయం భిక్ష, మధ్యాహ్నం సద్ది కార్యక్రమం జరుపుతున్నట్లు వారు తెలిపారు. మండల పూజా ఉత్సవాల తొలి రోజున సద్ది కార్యక్రమం ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు వితరణతో ప్రారంభమవుతుందన్నారు. స్వామి శరణం. మన బందర్లో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారు గాంధీ బొమ్మ శివాలయం మచిలీపట్నంలో ఉన్న అయ్యప్ప స్వామి వారికి ఈ రోజు నుంచి శబరిమల ఉత్సవ సాంప్రదాయాన్ని అనుసరించి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈ రోజు నుంచి జనవరి 5వ తారీఖు వరకు 50 రోజులు ప్రతిరోజు ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి ప్రతిరోజు 9 రకాల ద్రవ్యాలతో మహాభిషేకాలు. ప్రతి సంవత్సరం స్వామివారి దేవాలయంలో ఉత్సవాల్లో ప్రారంభం రోజు శ్రీ కొల్లు శ్రీనివాసరావు గారు సిటీ కేబుల్ అధినేత వారి చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. ఈరోజు ఉత్సవాల ప్రారంభం. ఈరోజు శ్రీ కొల్లు శ్రీనివాసరావు గారు సిటీ కేబుల్ అధినేత ఈరోజు సద్ది ఏర్పాటు చేశారు. అయ్యప్పలకి, భవానీలకి అందరికీ కూడా వారు సద్ది ఏర్పాటు చేశారు. వారికి, వారి కుటుంబానికి స్వామి ఆశీస్సులు, అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నాం. సిటీ కేబుల్ యాజమాన్యం, సిబ్బంది శుభప్రదంగా ఉండాలని మనసారా వేడుకుంటున్నాం. బాలల సంపూర్ణ ఆరోగ్య పథకాన్ని డిఎంహెచ్ఓ గీతాబాయి 13వ డివిజన్లో ప్రారంభించారు. బాలల సంపూర్ణ ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బాలల సంపూర్ణ ఆరోగ్య పథకాన్ని డిఎంహెచ్ఓ గీతాబాయి 13వ డివిజన్లో ప్రారంభించారు. ఈ పథకం కింద పాఠశాలల విద్యార్థులకు 44 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రతి స్కూల్లో విద్యార్థుల వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు జరిపి వారి ఆరోగ్య వివరాలతో హెల్త్ కార్డు అందజేస్తామన్నారు. 13 డివిజన్ పరిధిలోని మున్సిపల్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు లోగిశెట్టి వెంకటేశ్వర స్వామి, బొమ్మిడి శ్రీరాములు, పలువురు వైద్యులు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. కంటి పరీక్షలు చేస్తారు, స్కిన్ కంప్లైంట్లు చూస్తారు, నోట్లో ఏదన్నా మరి మీ పళ్ళకు సంబంధించి సమస్య ఉన్నా చూస్తారు, ఏదన్నా మీకు నడవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా, అంటే కొన్ని డెవలప్మెంట్కి సంబంధించిన సమస్యలు ఉన్నా ఇక్కడ పరీక్షించి వెంటనే ఆ డాక్టర్ గారికి మరి పరీక్ష చేసి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పంపిస్తారు. కాబట్టి అందరూ ఈ స్కూల్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన జిల్లాలో కూడా సుమారుగా అన్ని స్కూల్స్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. సో మీరు కూడా ఏంటంటే డాక్టర్ గారు వీళ్ళు స్క్రీనింగ్ చేసేటప్పుడు వద్దులే మేము బాగానే ఉన్నాం అనుకోకుండా తప్పకుండా ఒకసారి మరి పరీక్ష చేయించుకొని, ఇప్పుడు తన పాప కళ్ళజోడు పెట్టుకొని ఉంది. ఆ కళ్ళజోడు అంటే సైట్ ఎంత ఉంది, అది ఏమన్నా పెరిగిందా, కళ్ళజోడు ఏమన్నా మార్చుకోవాల్సిన అవసరం ఉందా, నెక్స్ట్ కొత్తగా ఎవరికన్నా కళ్ళజోడు అవసరం ఉందా, మీరు టీచర్ గారు చెప్పేటప్పుడు బ్లాక్ బోర్డు కనపడట్లేదు అనుకోండి అక్షరాలు, దాన్ని కూడా పరీక్షించి కళ్ళజోడు త్వరలోనే ఇచ్చే ఏర్పాటు చేస్తే మీకు ఆ డిఫెక్ట్, ఆ విజన్ డిఫెక్ట్ నుంచి కూడా రక్షణ కలుగుతుంది అన్నమాట. అట్లా ముందుగా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం చేపడతాకి మన మచిలీపట్నంలో ఇనాగ్రేషన్, మన మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ మంచిది అనే దాదాపు 250 మంది పైగా పిల్లలు ఉన్నారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఇనాగ్రేషన్ చేయాలి. పిల్లలకి ఏ రకమైన పౌష్టికాహారం ఇవ్వాలనేది ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో దానిలో పౌష్టికాహారం మెయిన్ మిషన్ షూట్గా ఉండాలి ఒక ఉద్దేశంతో ఈరోజు మెడికల్గా కానీ, అలాగే స్కిన్ ఎఫెక్ట్ ఏదైనా ఉన్నా కానీ, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా ఐకి కంప్లైంట్లు కానీ ఏదైనా ఉన్నా ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఉచితంగానే చేస్తుంది. మనకి ఏఎంఎల్ కూడా ఇంటింటికి తిరిగి ప్రతిరోజు నేను చూస్తూ ఉంటాను, దారిలో ప్రతిరోజు ఇంటింటికి తిరిగి ఏర్పాటు చేసినప్పుడు మేము ఇక్కడికి వచ్చి స్క్రీనింగ్ చేసాము. స్క్రీనింగ్ చేసినప్పుడు బాబుకి పెదవి చిలిక, అంగట్లో చిలిక ఉంది, అంగట్లో చిలిక రిపేర్ చేయించాలన్నమాట. సో మనమే బాబుని
స్క్రీన్ చేసి రిఫర్ చేసి పిన్నంనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్లో బాబుకి ఆపరేషన్ చేయించాము 2 months బ్యాక్. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత స్పీచ్ థెరపీకి వస్తున్నాడు బాబు. అండ్ కంప్లీట్గా రిపేర్ చేసేసాము. అలాగే మన దగ్గర హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తాము, క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ ఆపరేషన్స్ చేయిస్తాము, కంజెంటల్ క్యాటరాక్ట్ కానీ కంజెంటల్ హెర్నియా కానీ ఎనీథింగ్ అన్ని కేసెస్కి సర్జరీస్ చేయిస్తాము. అండ్ ఆర్ఓపి న్యూబోర్న్ స్క్రీనింగ్ జరుగుతుంది. రుస్తుంబాద్లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు సద్ది కార్యక్రమాన్ని ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. రుస్తుంబాద్లోని శివాలయం ఆవరణలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు సద్ది కార్యక్రమాన్ని ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. మండల పూజా మహోత్సవాల్లో భాగంగా దాదాపు 50 రోజుల పాటు అయ్యప్ప స్వామి భవానీ శివ మాలధారులకు నిర్వహించే సద్ది కార్యక్రమం తొలి రోజున ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఎల్ డైరెక్టర్లు కొల్లు రమేష్, కొల్లు జ్ఞానసాయి, ఆంధ్ర బ్యాంకు విశ్రాంత అధికారి కొల్లు సాయి మోహన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. అయ్యప్ప స్వామి భజన అనంతరం స్వాములకు సద్ది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. श्री पूर्ण विश्वलाभासमेत हरिहरपुत्रिः पश्वामनुग्रह सिद्धिरस्तु तदास्तु एकांतवासा निर्मेलिवासा पंबाबाला पंदलराजा वच्चेमप्प दीविंचप्प तोळुंडप्प. విద్యార్థులు అందరూ చక్కగా చదువుకుని పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పెడన ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. విద్యార్థులు అందరూ చక్కగా చదువుకుని పాఠశాలకు తల్లిదండ్రులకు పుట్టిన ఊరుకు మంచి పేరు తీసుకురావాలని ముఖ్య అతిథులుగా హాజరై పెడన ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. పెడన పట్టణంలోని కళాంజలి హై స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం విజేతలకు వారి ఇరువురు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర్లు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 10th క్లాస్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులకు ఘన సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, హైస్కూల్ యాజమాన్యం, అధ్యాపక సిబ్బంది తదితరులున్నారు. ఒక మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత వాళ్ళని స్టేజ్ మీద పిలిచి వాళ్ళని సన్మానిస్తుంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి లెక్కలేనంత ఇది ఉంటుంది. అవన్నీ నేను కూడా చూశాను. ఆ పిల్లలు బాగా చదువుకుని ఎంతో అభివృద్ధి చెందాలని ఆశపడే తల్లిదండ్రులు ఇలాంటి సమయాన్ని చూసి ఈ ఆనందంలో వాళ్లకు అర్థులు ఉండవని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క స్టేజ్ మీద మంచి పర్ఫార్మెన్స్ చేసి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యి స్పోర్ట్స్లో మంచి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ తీసుకున్న పిల్లల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్స్పైర్ చేసుకుని
ఇన్స్పిరేట్గా తీసుకుని మిగతా పిల్లలు కూడా ఇంకా ఎక్కువగా పోటీ పడి బాగా చదివి ఈ స్కూలు పిల్లలు స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్స్ సంపాదించాలని కోరుకుంటూ, ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా ఫుల్ కాంపిటేటివ్గా ఉంది. అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చిన్నపిల్లలకి ఇవన్నీ అర్థం కాకపోవచ్చు, కానీ పసిపిల్లలకి 8th ర్యాంక్ 10th వాళ్ళు ముఖ్యంగా బాగా చదవాలి. ఖచ్చితంగా చదివితేనే మన లైఫ్ చేంజ్ అవుతుంది అని మీరు గమనించుకోవాలి. మన చిన్నతనంలో ఇంకా అంటే ఒక 20-30 years బ్యాక్ ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే ఆ టైంలోనే 20-30 years బ్యాక్ ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉన్న పేరెంట్స్ యొక్క పిల్లల్ని ఇప్పుడు ఆఫీసర్లుగా మీరు చూస్తున్నారు. సో ఇప్పుడు అటువంటి అవగాహన చాలా మంది పేరెంట్స్లో పెంపొందింది. సో కొంచెం మనం కొద్దిగా కష్టపడి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మంచి ర్యాంకులు సాధిస్తేనే మనం ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాం. దానికి ఈ కళాంజలి స్కూల్లో నేను ఈరోజు చూసాను. నేను చాలా స్కూళ్ళు కాలేజీలు చాలా చూశాను, వేరే స్టేట్స్కి వెళ్ళి కూడా చదువుకున్నాను. బట్ ఈరోజు నేను ఆ లెవెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ ఉందని నేను ఖచ్చితంగా. ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి. दिखाना पड़ेगा జిల్లా విద్యార్థులందరూ సులభతరంగా ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అకాడమీ బ్లాక్ ఆడిటోరియంలో జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న 400 మంది ఆంగ్ల ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు సులభంగా సాధారణంగా అర్థమయ్యే రీతిలో ఆంగ్ల భాష వ్యాకరణం ఎలా బోధించాలి అనే విషయంపై ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పిల్లలు ఎదగాలంటే ఆంగ్ల భాష ఎంతో కీలకమన్నారు. నైపుణ్యాలు ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ లేకపోవడంతో చాలా అవకాశాలు కోల్పోతున్నారన్నారు. నైపుణ్యం లేకపోయినప్పటికీ ఆంగ్ల భాషలో పట్టు సాధిస్తే మంచి ప్లేస్మెంట్స్ లభిస్తున్నాయన్నారు. ఆంగ్లంలో సులభంగా రాయడమే పటిష్టమైన కమ్యూనికేషన్ అవుతుందన్నారు. ఐఏఎస్ ఇంటర్వ్యూలో తనకు కొద్దిగా తక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఆంగ్ల భాషలో రైటింగ్ స్కోర్ 9వ స్థానంలో ఉండడంతో తాను ఐఏఎస్ 36వ ర్యాంకులో నిలిచానన్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఆంగ్ల భాష వ్యాకరణం బోధించాలన్నారు. ఎంత కృత్రిమ మేధ వచ్చినప్పటికీ రాతల్లో నైపుణ్యం ప్రాధాన్యత తగ్గదని స్పష్టం చేశారు. చాలా మంది ఆంగ్ల ఉపాధ్యాయులు ఆంగ్ల పత్రికలు చదవకపోవడం విచారకరమన్నారు. అనంతరం కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్, ప్రిన్సిపల్, డీఈఓలు కలిసి జిల్లా కలెక్టర్ ను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి పివిజే రామారావు, విశ్వవిద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ బసవేశ్వరరావు పాల్గొన్నారు. మనం అర్థం చేసుకునే దానికోసం డిఫికల్ట్ వర్డ్స్ వొకాబులరీ మనకు తెలియాలి. బట్ మనము చెప్పేటప్పుడు మనం రాసేటప్పుడు సింపుల్ గానే రాయాలి. దట్ ఈస్ ద ట్రిక్. మనం ఎప్పుడు సింపుల్ గా రాస్తామో అప్పుడే ఎఫెక్టివ్ గా ఇంకొకటి అర్థమవుతుంది. మనం రాసే ఉద్దేశం ఏంటి? ఎదుటి ఇచ్చుకోవాలి. సో దానికే సింపుల్ సెంటెన్సెస్ తోనే పిల్లలతో రాయించండి. లెట్ కిడ్స్ స్టార్ట్ రైటింగ్ ఎవ్రీ డే. నేనేం చేశాను, ఒక రోజు లెట్ చిల్డ్రన్స్ రైట్ అబౌట్ ఇండిపెండెన్స్ డే, వన్ డే లెట్ దెమ్ రైట్ అబౌట్ రిపబ్లిక్ డే, వన్ డే లెట్ దెమ్ రైట్ అబౌట్ దేర్ స్కూల్, వన్ డే లెట్ దెమ్ రైట్ అబౌట్ దేర్ ఫ్యామిలీ, వన్ డే లెట్ దెమ్ రైట్ అబౌట్ దేర్ ఫేవరెట్ మూవీ, వన్ డే లెట్ దెమ్ రైట్ అబౌట్ దేర్ ఫేవరెట్ హీరోయిన్. ఏది కావాలి అన్నా పర్లేదు, రాయాలి పిల్లలు. లెట్ దెమ్ రైట్ వన్ పారా, లెట్ దెమ్ రైట్ వన్ పేజ్. ఇది మోటివేషన్ మనం ఇస్తే స్లోలీ 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 దే విల్ డెవలప్. Once they start writing simple sentences, next thing that you people should focus is linkers, conjunctions. అంటే ఏమి అంటే
ఒక సెంటెన్స్ ఇంకొక సెంటెన్స్ మధ్యలో లింక్ ఉండాలి. ఆ లింక్ సింపుల్ సెంటెన్సెస్ రాస్తే మీరు ఏది రాసినా ఇంకొకటి రాస్తుంది. ఇది కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఎవరు లింకర్స్ ని బాగా వాడతారో వాళ్ళు రాసే కాంపోజిషన్ కోహరెంట్ గా ఫ్రీ ఫ్లో లో ఉంటది. అంటే ఏంటి? సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.